హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఓడిపోయిన 11 సీట్లకు పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఢిల్లీ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న హింస అరాచకాల మీద ఆయన ఢిల్లీ వేదికగా చేసిన ధర్నా ఏదైతే ఉందో అది జాతీయ స్థాయిలో దేశం మొత్తాన్ని ఆకర్షించింది. పలు జాతీయ ఛానళ్ళు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేసినాయి. ఈ నేపథ్యంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చచ్చినప్ప అని అనుకుంటే ఇంత తీవ్రంగా బుసగొడుతున్నాడన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ముఖ్యంగా కూటమిలోని 3 భాగస్వామ్య పక్షాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్నమాట. టీడీపీని భయపెడుతున్న జగన్, వైసీపీ 11 సీట్లకు పడిపోయినా టీడీపీలో ఇంకా భయమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయకులే ఆందోళన చెందుతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వద్ద టీడీపీ నాయకులు మాట్లాడిన టీడీపీ అనుకూల మీడియా అధిపతి వీకెండ్స్లో రాతలో అయినా జగన్ అనే పేరు భయపెడుతుండడాన్ని చూడొచ్చు. రాజకీయాలు నిత్యం మారుతూ ఉంటాయి. రాజకీయాల్లో అభిమానులకు చోటు ఉండదు. కేవలం ప్రయోజనాలే రాజకీయాల్ని శాసిస్తూ ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలిన చందంగా సామాన్య ప్రజానీకం మొదలుకొని ముఖ్యమంత్రులు ప్రధాని వరకు కేవలం ప్రయోజనాలే శాసిస్తూ ఉంటాయి. కాదు కాకూడదని ఎవరైనా అంటే అవన్నీ పచ్చి అబద్ధాలే. ఈ నేపథ్యంలో 11 సీట్లకు పడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఇక పరిసమాప్తం అని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూటమి నేతలు సంబరపడ్డారు. ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచే అధికారానికి ఆయుష్ తగ్గడం కూడా ప్రారంభం కావడం గమనార్హం. ఎవరి రాజకీయ జీవితమైనా ప్రజలు ఆదరించకపోతే కనుమరుగవుతుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని అనుకుంటే జగన్ను రాజకీయంగా నాశనం చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా జగన్ను భౌతికంగా అంతమొందించాలని అనుకుంటే చేయగలిగేదేం లేదు. అదంత సులువు కాదు. జగన్ను రాజకీయంగా బద్నాం చేయాలనే క్రమంలో కూటమి అబాస్ పాలవుతుంది. అసెంబ్లీ వేదికగా సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే భయమేస్తుందని చంద్రబాబు అన్న క్షణం నుంచి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదనే ప్రచారానికి బలం కలిగిస్తుంది. బాబు కామెంట్స్ చాలు కూటమికి వ్యతిరేకత రావడానికి. వాగ్దానాలను నెరవేర్చకపోయినా కూటమిని ఆదరించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రజలకు చిన్నాయన పెదనాయన కొడుకులు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంక్షేమ పథకాలని అమలు చేయడంలో జగన్ సర్కార్కు 100కు 100 మార్కులు పడ్డాయి. అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని బాబు, పవన్ హామీలు ఇవ్వడం వల్లే ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే సాకుతో తప్పించుకోవాలని చూస్తే జనం ఏమైనా పిచ్చోళ్ళ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే టీడీపీకి జగన్ అంటే భయం. ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే చంద్రబాబు వంచకుడని చెప్పారు. ఒకవేళ హామీలు అమలు చేయకపోతే నాడు తాను చెప్పిందే నిజమైందని జగన్ ప్రజల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు జనం దగ్గరికి కూటమి నేతలు వెళ్ళలేరు. తమపై జనానికి కోపం వస్తే మళ్ళీ ప్రత్యామ్నాయంగా జగన్ ఎన్నుకుంటారనే ఆలోచన ముఖ్యంగా టీడీపీని వెంటాడుతోంది. పాలన ప్రారంభమై కేవలం 2 నెలల లోపే ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడడం ఆశ్చర్యమే. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి తిరుగులేని అంతులేని ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఖజానా దివాలా తీసిందని వీళ్ళే ఊదరగొట్టిండ్రు. ఇవే పచ్చపత్రికలు ఒక పేపర్ 14 లక్షలని రాసింది, మరొక పేపర్ 10 లక్షలని రాసుకొచ్చింది. ఇవన్నీ ఉన్నాయని తెలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలిసి చంద్రబాబు ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం ఫస్ట్ ఆయన చేసిన తప్పు. దీన్ని నమ్మడం ప్రజల తప్పు. సో ఇక అనుభవించడం మినహా ఏం లేదనమాట. అట్లీస్ట్ విద్యా వైద్య రంగంలో చోటు చేసుకున్న సంస్కరణలతోనైనా ముందుకు వెళ్తే బాగుంటుంది. కనీసం దాని ద్వారానైనా ప్రజలు కొంత సంతృప్తి చెందుతారన్న వర్షన్ ఇప్పుడు వినిపిస్తున్నా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే కూటమికి సహకరించిన వాళ్ళలో మెడికల్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇట్లా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళకందరికీ సంతర్పణ చేయాలంటే, ఎడ్యుకేషన్ మాఫియా సంతర్పణ చేయాలంటే జనాన్ని కొట్టి జనం నుంచి లాక్కోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. సో ఇవన్నీ గ్రహించకుండా కూటమి సర్కారుకు ఓటేసిన పాపం ఇదంతా. సో ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఈ సొల్లు కబుర్లు, ఈ నంగనాచి ముచ్చట్లు బంద్ చేసి ఎట్లా అకామిడేట్ చేయొచ్చు, జనం అభిమానాన్ని ఎట్లా చూరగొనొచ్చు అన్నది ఆలోచిస్తే ఖచ్చితంగా ఆప్షన్స్ దొరుకుతాయి. 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకి ఇవి తెలియనివి కావు. కాకపోతే ఏంటంటే జనాన్ని ముందే ప్రిపేర్ చేయడంలో భాగం అనమాట ఇదంతా. అట్లీస్ట్ మీకు ఓటేసిన 54% మంది ప్రజలకైనా ఈ పథకాలు అయితే ఇవ్వాలి కదా. బీజేపీ, జనసేన, టీడీపీ. సరే వైసీపీని అంటే వివక్ష చూపిస్తారు, అంటరానులాగా చూస్తారు అనుకుందాం. మిగతా వాళ్ళకన్నా అంటే 60% జనాభాకైనా మీరు న్యాయం చేయాలిగా. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయకపోతే రేపు టర్న్ అయిన 10% ఓట్లు మీకు కాకుండా పోతాయి. సో ఈ లెక్కలన్నీ చంద్రబాబుకు తెలియనివా. చూద్దాం మరి ఏం చేస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.